ఈరోజు టాపిక్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అండి. కిడ్నీ స్టోన్స్‌కి నాకు ఒక మంచి రిలేషన్‌షిప్ అనేది ఉంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు 4 రాళ్ళు వెనకేసుకున్నవాడినే. సో, అసలు ఈ కిడ్నీ స్టోన్స్‌తోనే నా న్యూట్రిషన్ జర్నీ అనేది కూడా స్టార్ట్ అయిందనమాట. సో, ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకుందాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు నేనేంటంటే ఆక్సలేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయనేసి అనుకుంటూ ఉండేవాడిని. కానీ నేను ఫంక్షనల్ న్యూట్రిషన్ కోర్సెస్ అవి తీసుకున్న తర్వాత నాకు తెలిసిందేంటంటే దీని వెనక ఇంకా చాలా పెద్ద కథే ఉందని తెలిసిందనమాట. సో, అవన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు గనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్ అండి. ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో, ఈ ఛానల్‌లో ఏంటంటే హెల్త్, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాననమాట. ప్లస్ ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అలాగే ఏంటంటే మనం ఒక స్టాటిస్టిక్స్ చూసినట్లయితే 2012లోని వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే 6%, అలాగే ఇండియాలోని 11%, అంటే లైక్ ప్రతి 100లోని 11 మందికి, అలాగే వరల్డ్‌లోని ప్రతి 100 మందిలోని 6కి మాత్రమే కిడ్నీ స్టోన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు 2024లో చూసుకున్నట్లయితే ఈ రేషియో అనేది డబుల్ అయిందనమాట. అంటే ఇండియాలోని 18% అయింది. అలాగే వరల్డ్ వైడ్ 11% అయింది. అంటే ఈ కిడ్నీ స్టోన్స్ ఇష్యూస్ అనేవి మనకి చాలా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అందుకని మనం దీని గురించి ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే మనం ఫ్యూచర్‌లో మనకి కిడ్నీ స్టోన్స్ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, అసలు అవి ఎందుకు వస్తున్నాయని తెలుసుకున్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఉండొచ్చనమాట. మీరు గనుక కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ ఉంటే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ అలాగే మీకు ఫ్యూచర్‌లో కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలన్నా సరే మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీరు ప్రివెంట్ చేసుకోవచ్చనమాట. సో, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. సో, కిడ్నీ స్టోన్స్ అనేవేంటంటే మనకి సర్టెన్ టైప్స్ ఆఫ్ కొన్ని మినరల్స్, అలాగే సాల్ట్స్ ఇవన్నీ కలిపి ఒక క్రిస్టల్స్ లాగా ఫార్మ్ అవుతాయి. అవేంటంటే చిన్న చిన్న క్రిస్టల్స్‌లా ఫార్మ్ అవి మనం ప్రికాషన్స్ తీసుకోనప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఈ క్రిస్టల్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కొని ఒక సైజ్, అంటే లైక్ బిగ్ సైజ్ రాక్ లాగా స్ట్రాంగ్‌గా అయిపోతాయనమాట. సో, అలాంటప్పుడు మనకేంటంటే మనకి అవి ఎంత స్ట్రాంగ్‌గా, అంటే సైజు పెరిగే కొద్దీ మనకి ప్రాబ్లమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చాలామందికి ఏంటంటే అది బ్యాక్ పెయిన్ అనుకోని చాలా మటుకు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే మనకి అదేంటంటే కిడ్నీ లోపల ఉండకుండా ఆ పైప్స్‌లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, అలా ఎంటర్ అయినప్పుడు మనకి పెయిన్ అనేది సివియర్‌గా స్టార్ట్ అవుతుందనమాట. సో, ఒక్కొక్కసారి ఏంటంటే ఎమర్జెన్సీ సిట్యుయేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కిడ్నీ స్టోన్స్‌లో కూడా మనకి 4 టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. అందులో మెయిన్ ఏంటంటే కాల్షియం స్టోన్స్ అనమాట. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటారు. అలాగే యూరిక్ యాసిడ్ స్టోన్స్, సిస్టైన్ స్టోన్స్, స్టోర్వైట్ స్టోన్స్. కానీ మనకి ఎక్కువగా 90% ఆఫ్ ద పీపుల్‌కి మనం చూసేవేంటంటే కాల్షియం స్టోన్స్. నాకు కూడా వచ్చిన ప్రాబ్లమ్ ఈ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనమాట. సో, ఇప్పుడు మనం 4 టైప్స్ ఆఫ్ స్టోన్స్ గురించి చెప్పుకున్నాం కదా! అందులోనేంటంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, సిస్టైన్ స్టోన్స్, స్టోర్వైట్ స్టోన్స్. సో, కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేవి మనం కాల్షియం కంబైన్స్ విత్ ఆక్సలేట్స్, అంటే మనకి ఆ కాల్షియము, ఆక్సలేట్స్ 2 మిక్స్ అయినప్పుడు మనకి స్టోన్స్ అనేవి ఫార్మ్ అవుతాయన్నమాట. అలాగే యూరిక్ యాసిడ్ స్టోన్స్ మనకి టూ మచ్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయినప్పుడు మనకి ఈ స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సిస్టైన్ స్టోన్స్ అనేవి జెనెటిక్ డిజార్డర్ వల్ల వస్తాయన్నమాట. మనకి ఎప్పుడైనా సరే జీన్స్‌లోని కానీ మనకి డిజార్డర్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇవి ఫార్మ్ అవుతాయి. సో, ఇవన్నీ కూడా రేర్‌గా ఫార్మ్ అయ్యే స్టోన్స్ అనమాట. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే స్టోర్వైట్ స్టోన్స్. ఈ స్టోర్వైట్ స్టోన్స్ అనేవి ఏంటంటే మనకి లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఇవి గ్రీన్ కలర్‌లో ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మోస్ట్‌లీ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ రేర్ కేసెస్ అనమాట. మిగతా స్టోన్స్ అన్నీ రేర్ కేసెస్. ఈవెన్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా అంత ఎక్కువగా ఫార్మ్ అవ్వవు. మోస్ట్‌లీ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే వేరే సింప్టమ్స్ ఉంటాయి. కానీ స్టోన్స్ ఫార్మ్ అవ్వడం అనేది ఆహ్, వెరీ రేర్ అనమాట. అసలు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుందంటే వాటి యొక్క సింప్టమ్స్‌ని బట్టి మనకు తెలుస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సివియర్ బ్యాక్ పెయిన్ రావడం, అంటే లైక్ రిబ్స్ దగ్గర నుంచి బ్యాక్ పెయిన్ వస్తుందనమాట. యూరిన్‌కి వెళ్తున్నప్పుడు మీకు బ్లడ్ గాని చూసినట్లయితే అప్పుడు కూడా మనకి కిడ్నీ, అంటే లైక్ మీకు బ్యాక్ పెయిన్ ఉంది ప్లస్ యూరిన్‌కి వెళ్తున్నప్పుడు మీకు బాగా పెయిన్ అనిపించి బ్లడ్ వచ్చినట్లయితే అప్పుడు కూడా మనకేంటంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే నాసియా అండ్ వామిటింగ్ సెన్సేషన్ కూడా, అంటే లైక్ కిడ్నీ స్టోన్స్ కనుక మీకు యూరిన్ బ్లాక్ చేసినట్లయితే నాసియా, వామిటింగ్ సెన్సేషన్ కూడా రావచ్చు. సో, అలా వచ్చినప్పుడు కూడా మనకేంటంటే సివియర్‌గా కిడ్నీ స్టోన్ ఇష్యూస్‌తో బాధపడుతున్నట్టే. ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ రావడం గురించి, అసలు కిడ్నీ స్టోన్స్ ఎందుకొస్తాయని చెప్పేసి మనం దాని యొక్క కాజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో ప్రతీదీ ఏంటంటే ఇదే కాజ్ అని చెప్పడం కష్టం. ఎందుకంటే డిఫరెంట్ మల్టిపుల్ కాజెస్ ఉండొచ్చు. ఇది కూడా ఒక రకమైన కాజ్ అని చెప్పుకోవచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి నార్మల్‌గా చాలామంది చెప్పేదేంటంటే కిడ్నీ స్టోన్స్ వస్తే ఫస్ట్ థింగ్ అందరూ చెప్పేది డీహైడ్రేషన్. వాటర్ అనేది సరిగ్గా తాగకపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి అనేసి చెప్తూ ఉంటారు. కానీ నా కేస్‌లో ఏంటంటే నేను వాటర్ అనేది రెగ్యులర్‌గా చాలా బాగా తాగుతూ ఉండేవాడిని. అయినా సరే నాకు కిడ్నీ స్టోన్స్ వచ్చాయి. సో, అక్కడ మనకేంటంటే ఆ సిట్యుయేషన్ అనేది పనికిరాదనమాట. నెక్స్ట్ ఏంటంటే డైట్‌లో కూడా మనకి ఎక్కువ ఆక్సలేట్స్ ఉండే ఫుడ్ తీసుకున్నట్లయితే అలాంటప్పుడు కిడ్నీ స్టోన్స్ వస్తాయని ఇప్పటివరకు నేను తెలుసుకున్నాను. అంటే నేను
నాకు కిడ్నీ స్టోన్స్ రాకముందు నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే, ప్రతిరోజు బాదం పిక్కలు నానబెట్టుకొని తినడం. అలాగే వీక్‌లో 2-3 టైమ్స్ ఏంటంటే, లీఫీ వెజిటబుల్స్ ఉండాలని చెప్పేసి ఆకుకూరలయి ఎక్కువ తిన్నాను. అందులో పాలకూర మరీ ఎక్కువగా తింటూ ఉండేవాడిననమాట. సో, అలా తినడం వల్ల నాకేంటంటే, ఆక్సలేట్స్ అనేవి ఎక్కువగా డంప్ అయిపోయాయి లోపల. అంటే మనకి ఆక్సలేట్స్‌ని ఫ్లష్ చేసే మెకానిజం ఉంటుంది ప్రతి ఒక్కరిలోని. అది గనక డౌన్ అయినప్పుడు మనకి ఈ ఆక్సలేట్స్ ఫుడ్ తింటే దానివల్ల మనకేంటంటే ఈ ఆక్సలేట్స్ అనేవి ఎక్కువైపోతాయి. ఇలా ఆక్సలేట్స్ అన్నీ కలిపి కాల్షియంతో బైండ్ అయిన తర్వాత అవన్నీ ఏంటంటే కిడ్నీస్‌లోని ఫార్మ్ అవుతాయి. ప్లస్ ఇంకోటేంటంటే ఈ ఆక్సలేట్స్ వల్ల మనకి చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. నేను ఆల్రెడీ వీటి మీద వీడియో కూడా చేశాను. మీరు వెళ్లి ఛానల్‌లోకెళ్ళి చూసినట్లయితే మీకే తెలుస్తుంది. సో, అందుకని అప్పటినుంచి నేనేంటంటే ఈ పాలకూర కానీ, బాదం పిక్కలు కానీ కంప్లీట్‌లీ అవాయిడ్ చేశాను. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పటివరకు మళ్ళీ నాకు కిడ్నీ స్టోన్స్ రావడం కానీ, మళ్ళీ రీఅక్కరెన్స్ కానీ నేను ఇప్పటివరకు చూడలేదు. ప్లస్ ఇంకోటేంటంటే కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నాను. అంటే లైక్ ఎప్పుడైనా ఆక్సలేట్స్ ఉన్న ఫుడ్ లైక్ గోంగూర అది నాకు ఇష్టం కాబట్టి అలాంటిది తినాలనుకున్నప్పుడు కాల్షియం రిచ్ ఫుడ్‌తోని మిక్స్ చేసుకొని తింటాను. అలా తినడం వల్ల ఏంటంటే మనకి ఈ ఆక్సలేట్స్ బైండింగ్ అనేది అంటే లైక్ డంపింగ్ అనేది ఎక్కువ అవ్వకుండా బయటికి ఫ్లష్ అవుట్ అయిపోవడానికి ఉపయోగపడుతుందనమాట. సో, మీరెప్పుడైనా కాల్షియం అంటే లైక్ ఆక్సలేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలనుకున్నప్పుడు కాల్షియంతో బైండ్ చేసుకొని తినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి గోంగూర వండుకునేటప్పుడు ప్రాన్స్ కానీ, ఎగ్స్‌తో కానీ మిక్స్ చేసి వండుకున్నట్లయితే మనకి ఇది తగ్గుతుందనమాట. అలాగే మనం డైట్‌లోని ఎలాగైతే ఈ ఆక్సలేట్స్ ఉన్న ఫుడ్స్‌ని తగ్గించుకుంటామో, మీకు గనక ఒకవేళ ఆక్సలేట్స్ ఉన్న ఫుడ్ లిస్ట్ కావాలనుకుంటే, మిస్టర్ మాధవ్ అనే యాప్ ఉంది. అందులో డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఆక్సలేట్స్ యొక్క ఫుడ్ లిస్ట్ అంటే లైక్ ఇండియన్ తాలూకా ఆక్సలేట్స్ ఇండియన్ ఫుడ్ లిస్ట్ కూడా నేను అందులో యాడ్ చేశాను. అలాగే ఎప్పటికప్పుడే నాకు దొరుకుతున్న ఇన్ఫర్మేషన్ నేను అందులో యాడ్ చేస్తూ ఉంటాను. సో, మీరు మిస్టర్ మాధవ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీకు అందులో కంప్లీట్ ఆక్సలేట్స్ లిస్ట్ అనేది ఉంటుందనమాట. సో, అలాగే మనం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్‌లోని సాల్ట్ ఇంటేక్ అనేది కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. అంటే ఫాస్ట్ ఫుడ్స్‌లోని కొన్నిటిల్లోని మనకి సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే సాల్ట్ తినొద్దని చెప్పడం లేదు. మన మనుషులకి ఎంత సాల్ట్ కావాలో మన బాడీ చెప్తుంది. సో, రుచిగా వండుకొని తినడానికి ట్రై చేయండి. అలాగే సాల్ట్‌ని రెగ్యులర్‌గా వాడుతూ ఉండాలనమాట. మళ్ళీ సాల్ట్‌ని తగ్గించుకొని తినడం అనేది కూడా అంత మంచిది కాదు హెల్త్‌కి. సో, మినిమమ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఉండాలి. కాకపోతే ఈ సాల్ట్ అనేది మనం ఫాస్ట్ ఫుడ్స్ తోటి లైక్ జంక్ ఫుడ్‌తో మిక్స్ చేసినప్పుడు ఈ సాల్ట్ యొక్క బ్యాడ్ క్వాలిటీస్ అనేవి మన బాడీకి ఎఫెక్ట్ చేస్తాయి. అలా కాకుండా సాల్ట్ మంచిగా వాడుకున్నారనుకోండి అది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మంచి ఫుడ్స్‌లో వాడుకుంటే. హెల్తీ ఫుడ్స్‌లో, హోల్ ఫుడ్స్‌లో, కుకింగ్‌లో హ్యాపీగా సాల్ట్ వాడుకొని తినొచ్చు. అలా కాకుండా లైక్ ఫ్రైడ్ ఫుడ్స్‌లోని లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటి వాటిలో ఎక్కువ సాల్ట్ వేసుకొని తింటూ ఉంటారు కదా! అది మళ్ళీ అన్‌హెల్తీ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మినరల్ డెఫిషియన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం మెగ్నీషియం అండ్ పొటాషియం తీసుకున్నట్లయితే ఈ డెఫిషియన్సీస్ చాలా మందిలో ఉంటున్నాయి ఇప్పుడు. ఎందుకంటే మన సాయిల్ యొక్క సత్తువ తగ్గిపోయింది. అలా తగ్గిపోవడం వల్ల ప్లస్ ఎగ్స్ అవి తక్కువ తినడం డైలీ ఎగ్స్ తినే వాళ్ళకైతే మెగ్నీషియం లెవెల్స్ నాన్ వెజ్ తినే వాళ్ళకి మెగ్నీషియం లెవెల్స్ బానే ఉంటాయి. కానీ వెజిటేరియన్స్ అయినా లేదంటే వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ మాత్రమే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ మెగ్నీషియం లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతూ ఉన్నాయి. సో, ఎవరికైతే ఈ మెగ్నీషియం, పొటాషియం లెవెల్స్ తగ్గిపోతాయో వాళ్ళకేంటంటే ఆక్సలేట్స్‌ని బైండ్ చేసి అంటే ఆక్సలేట్స్‌ని ఫ్లష్ ఔట్ చేసే కెపాసిటీ కోల్పోతారనమాట. సో, అలా కోల్పోయినప్పుడు కూడా మనకి ఆక్సలేట్స్ అన్నీ డంప్ అయిపోతాయి ఒక దగ్గర. డంప్ అయిపోయి అవన్నీ కూడా కిడ్నీస్‌లోని మనకి క్రిస్టల్స్‌లో ఫార్మ్ అవ్వి స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. అందుకని మనకి మెగ్నీషియం డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. అండ్ ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్‌లో నేను తెలుసుకున్న టాప్ కాజ్ ఏంటంటే ఆక్సలేట్స్ కన్నా టాప్ కాజ్ మన గట్ హెల్త్ అండ్ ప్రోబయోటిక్స్ అనమాట. అంటే మన యొక్క గట్ హెల్త్ మన గట్‌లో ఉండే ఒక సర్టెన్ టైప్ ఆఫ్ బాక్టీరియా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఈ ఆక్సలేట్స్‌ని ఫ్లష్ ఔట్ చేయడానికి మనకి ఇలాగా లైక్ స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా ఉండడానికి పనికొస్తుంది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల మనకి ఈ బాక్టీరియా అనేది చనిపోతుంది. అంటే మనకి చాలా మందిలోని ఈ బాక్టీరియా ఆహ్, ఉండటం లేదనమాట. సో, ఎవరికైతే ఇలాంటి అంటే లైక్ ఈ ఆక్సలేట్స్‌ని ఫ్లష్ ఔట్ చేసే బాక్టీరియా ఎవరికైతే ఉండటం లేదో వాళ్ళలోని ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అందుకని మనం ఏంటంటే పాలకూర తింటే అందరికీ స్టోన్స్ వస్తున్నాయంటే రావడం లేదు. చాలా మందిలో రావడం లేదు. కానీ కొందరిలో వస్తున్నాయి. మరి అందరికీ రావాలి కదా! పాలకూర ఇప్పుడు మా ఇంట్లో అందరం తిన్నాం. కానీ నాకు మాత్రమే స్టోన్స్ ఎక్కువ ఫార్మ్ అయ్యాయి. ఎందుకంటే నాకు ఆ సర్టెన్ టైప్ ఆఫ్ బాక్టీరియా లేదనమాట. అంతేకాని మనం బ్లైండ్‌గా ఓకే. ఈ ఆక్సలేట్స్ ఉన్న ఫుడ్ వల్ల తినడం వల్ల మనకొచ్చేస్తున్నాయి. సో, అది మొత్తం మానేద్దాం అనేసి అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగని నేను హై ఆక్సలేట్స్ ఉన్న ఫుడ్‌ని రికమెండ్ చేయను. లో ఆక్సలేట్స్ ఉన్న ఫుడ్‌ని తినొచ్చు. సో, అలాంటిది తినాలన్నా ఆ లో ఆక్సలేట్స్ అయినా సరే మనం రోజు తింటూ ఉంటే అలాంటప్పుడు మనకి ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది. అసలు మనకి అలాంటి టైప్ ఆఫ్ బాక్టీరియా అంటే లైక్ వాటిని ఫ్లష్ ఔట్ చేసే బాక్టీరియా లేకపోతే. అందుకని మన గట్ హెల్త్‌ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ ఈ గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే దానికి తగినట్టు ప్రొబయోటిక్ రిచ్ ఫుడ్స్ తినాలి. నేను పెరుగు తింటున్నాను కదా! ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మీరు ఆక్సలేట్స్‌ని ఫ్లష్ ఔట్ చేయాలంటే కర్డ్‌తో పాటు మీరు బ్లూబెర్రీస్ తిన్నారనుకోండి. బ్లూబెర్రీస్‌లో చాలా ఎక్కువ ఆక్సలేట్స్ ఉంటాయి. కానీ నేనేం చేస్తానంటే కర్డ్‌తో బైండ్ చేసుకొని తింటాను. ఇక్కడ కర్డ్ మనకి ప్రొబయోటిక్ కింద పనికొస్తుంది. ప్లస్ అలాగే మనకేంటంటే కాల్షియం రిచ్ ఫుడ్ కాబట్టి ఆక్సలేట్స్‌ని బైండ్ చేయడానికి కూడా పనికొస్తుంది. డబుల్ బెనిఫిట్.
అలాగే నేనేంటంటే కెఫీర్ కూడా యూజ్ చేస్తాను. మిల్క్ కెఫీర్ కానీ, వాటర్ కెఫీర్ కానీ, కంబూచా, సార్క్రాట్, కిమ్చి ఇవన్నీ కూడా ప్రొబయోటిక్ రెసిపీస్. మీరు గనక ఈ రెసిపీస్ కావాలనుకుంటే తెలుగు సూపర్ మమ్స్ అనే ఛానల్‌లో మేము ఆ రెసిపీస్ అన్నీ చేసాము. టాప్ ప్రొబయోటిక్ ఫుడ్స్ అన్నీ అందులో ఉంటాయి. మీరు అందులోకి వెళ్లి చూడొచ్చనమాట. సో, మన గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనం చాలా జబ్బుల నుంచి విముక్తి పొందొచ్చు. మీరు చూసినట్లయితే నా ఛానల్‌లో మోస్ట్‌లీ గట్ హెల్త్ రిలేటెడ్ గురించే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ప్లస్ ఇంకొక 10 ఇయర్స్‌లో మనకి వచ్చే జబ్బులు క్యాన్సర్ దగ్గర నుంచి మొదలుపెట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఒబెసిటీ ఇవన్నీ కూడా గట్ హెల్త్‌కి లింక్ అయి ఉంటాయి. మన గట్ హెల్త్‌ని అంటే ఇక్కడ గట్ హెల్త్ అంటే ఏంటని చాలామందికి క్వెషన్ ఉంటుంది. మన యొక్క పొట్ట హెల్త్ అనమాట. సో, మనం డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ. ఇప్పుడు చాలామందికి ఏంటంటే అయితే బ్లోటింగు లేదంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్. నీట్‌గా ఒక టాబ్లెట్ తెచ్చి వేసేసుకుంటున్నారు యాంటీ యాసిడ్. కానీ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అంటే అది టెంపరరీ ఫిక్స్ మాత్రమే. కానీ మనకది ఆ ప్రాబ్లమ్ వచ్చిందంటే అసలెందుకొచ్చింది? ఇప్పుడు ఈ రోజుల్లో చాలామందికి అంటే 100కి 80 మందికి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. కానీ 50% పీపుల్‌కి మాత్రమే సింప్టమ్స్ ఉంటాయి. సో, అలా ఎప్పుడైనా మీకు చిన్న వయసులోనే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఆ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉండి కూడా ఉండొచ్చు. సో, అందుకని మనం అన్నీ చెక్ చేయించుకొని ఇలాంటి బ్యాక్టీరియా అది లేకుండా గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనకి కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే మనకి ఆక్సలేట్స్‌ని ఫ్లష్ ఔట్ చేసే బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టికి. అందుకని గట్ హెల్త్‌ని కరెక్ట్‌గా ఉంచుకోండి. దానికి తగినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొబయోటిక్ ఫుడ్స్ తినండి. ఇప్పుడు కర్డ్ తింటున్నాను కదా! నేను అలాగే తింటాను. నాకు ఇన్ని రకాల ప్రొబయోటిక్స్ అవసరం లేదని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అది రాంగ్. ఎందుకంటే మనకున్న ఇప్పుడు లైఫ్ సిట్యుయేషన్ వల్ల ప్లస్ మనం తీసుకుంటున్న డిఫరెంట్ ఫుడ్సు, అలాగే డిఫరెంట్ ప్రిజర్వేటివ్స్ రకరకాల ఫుడ్స్ తింటున్నాం. సో, ఇలా రకరకాల ఫుడ్స్ వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని తింటున్నప్పుడు మిగతా కంట్రీల్లో కూడా ఎందుకంటే వాళ్ళ యొక్క ఫుడ్‌ని బట్టి కదా వాళ్ళు ప్రొబయోటిక్స్ అనేవి డిజైన్ చేసుకొని ఉంటారు. సో, మనం వేరే కంట్రీస్ నుంచి ఫుడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలాగే వేరే రెసిపీస్ తింటున్నాం. అలాంటప్పుడు మన ప్రొబయోటిక్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే డిఫరెంట్ ఆఫ్ స్ట్రెయిన్స్ మనకు బాడీలోకి వెళ్ళేలా చూసుకోవాలి. అందుకోసం మనం డిఫరెంట్ ప్రొబయోటిక్ ఫుడ్స్ తినడానికి ట్రై చేయాలన్నమాట. సో, గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకొని మన యొక్క డైజెషన్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనం కొంచెం ఆక్సలేట్స్ ఉన్న ఫుడ్స్ తిన్నా సరే మనకి కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉంటాయి. సో, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంటే దానికి సొల్యూషన్ ఏంటంటే మనం డాక్టర్‌ని సంప్రదించాలి. సంప్రదించినట్లయితే వాళ్ళేంటంటే ఒకవేళ సైజు యొక్క 2-3 ఉంటే ఫ్లష్ ఔట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనకి మరీ కొంచెం సైజ్ ఎక్కువుంటే లైట్‌తో బ్లాస్ట్ చేస్తారు. నేనైతే అదే ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఎక్కడ కట్ లేకుండా అంటే లైక్ ఆపరేషన్ చేశారు. విత్ లైట్‌తో బ్లాస్ట్ చేశారు. అలా బ్లాస్ట్ చేసినప్పుడు ఏంటంటే స్టోన్స్ అన్నీ చిన్న ముక్కల కింద అయిపోయి నేను యూరిన్‌కి వెళ్ళినప్పుడల్లా ఫ్లష్ ఔట్ అయిపోయాయన్నమాట. మళ్ళీ నాకు 1 ఇయర్ తర్వాత చెక్ చేశారు. బట్ నేను తీసుకున్న ప్రికాషన్స్ వల్ల నాకు మళ్ళీ స్టోన్స్ అనేవి ఫార్మ్ అవ్వలేదు. సో, మీకు ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నట్లయితే మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో ఆల్మోస్ట్ లైక్ 800 పీపుల్ ఉన్నారు. మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. మీకేమైనా క్వెషన్స్ ఉంటే అక్కడ అడిగితే నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఈ కిడ్నీ స్టోన్ ఇష్యూసే కాకుండా ఇంకా గట్ రిలేటెడ్ ఇష్యూస్ వేరే క్రోనిక్ డిసీజెస్‌తో ఏమైనా బాధపడుతున్నట్లయితే నేను కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటున్నాను. iocare.com అనే వెబ్‌సైట్ ఉంది. మీరు అందులోకి వెళ్ళినట్లయితే కాల్ బుక్ చేసుకోవచ్చు. సో, కాల్ బుక్ చేసుకున్నట్లయితే ఫంక్షనల్ న్యూట్రిషన్ అప్రోచ్ ప్రకారం మనం రూట్ కాజ్‌ని ఫైండ్ చేసి దాన్ని ఎలా ఫిక్స్ చేయాలనేది మనం ఫైండ్ చేయొచ్చు. సో, ఫైనల్‌గా ఏంటంటే ఈ కిడ్నీ స్టోన్స్‌ని మనం తప్పించుకోవాలి లేదంటే వచ్చిన వాటిల్ని మళ్ళీ రాకుండా చూసుకోవాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే హైడ్రేషన్ కరెక్ట్‌గా ఉండాలి. డైటరీ చాయిస్ అంటే మంచి డైట్ కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. లో ఆక్సలేట్స్ ఉన్న ఫుడ్ తినాలి. అలాగే సప్లిమెంటేషన్ మనకి మెగ్నీషియం డెఫిషియన్సీ కానీ ఇలా పొటాషియం డెఫిషియన్సీ కానీ ఉంటే వాటి యొక్క సప్లిమెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అలాగే గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రొబయోటిక్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, ఇవన్నీ కలిపి చేసినట్లయితే మనకి లైఫ్‌లో కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినవి పోయిన తర్వాత మళ్ళీ ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ ఒకసారి వస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ అలాగే వాళ్ళకేంటంటే గట్ హెల్త్ అనేది ఆల్రెడీ తక్కువ ఉంటుంది. ఆ సర్టెన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉండదు కాబట్టికి వాళ్ళు మళ్ళీ లో ఆక్సలేట్స్ ఉన్న ఫుడ్ తింటున్నా సరే మళ్ళీ ఛాన్స్ ఉంటుందన్నమాట వచ్చే ఛాన్స్. సో, అలాంటి వాళ్ళు ఏంటంటే గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్‌లో ఈ స్టోన్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో, అదండి ఈరోజు టాపిక్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.